మామిడాకులు కానీ పసుపు ఆకులు పూలు అన్నీ కూడా ఇలా ఒక టబ్లో వేసి వాటర్లో నానబెట్టేసి ఉంచుతారండి. ఈ మొక్కలకి ఇవ్వటం వలన బాగా పోషకాలన్నీ అందుతాయండి. కూరగాయలు ప్రతిరోజు వచ్చిన కూరగాయలు అవన్నీ కూడా నానబెట్టేసి అలా వాటర్లో ఉంచి 3 days తర్వాత ఆ పిప్పి తీసేసి ఆ వాటర్ని 1:10 రేషియోలో బియ్యం కడిగిన నీళ్ళని కూడా ఇలా పప్పులు కడిగి ఉంచిన నీళ్ళని ఉంచి వీటిని కూడా మొక్కలకి వాడతానండి. అరటిపళ్ళు తొక్కులు మిక్సీ వేసేసి దాంట్లో బియ్యం కడిగిన నీళ్ళు పోసి దాన్ని కూడా మొక్కలకు వాడటం వల్ల బాగా పోషకాలు పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయండి. ఉల్లి తొక్కులు కూడా ఈ విధంగా నానబెట్టేసి ఉంచేసి దీన్ని మొక్కలకి 1:5 రేషియోలో ఇవ్వటం వలన బాగా అన్ని విధాల పోషకాలు అందుతాయండి. ఇది ఆవు పేడ, ఆవు యూరిన్, ఎర్రమట్టి, మళ్ళీ OWS వాటర్ కలిపేసి ఉంచుకుంటానండి. దీన్ని కూడా మొక్కలకి ఇస్తాను. అదేవిధంగా ఇది నువ్వు చెక్క, ఆవ చెక్క, వేరుశనగ చెక్క, OWS వాటర్ కలిపేసి ఉంచేసి దీన్ని కూడా మొక్కలకి ఇస్తానండి. థ్యాంక్ యూ అండి.